కట్టించాం. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందో నీకు? చెట్టు అనిపిస్తుంది. చిలక్కి చెప్పినట్టు చెప్తే వినపడదారా మీకు? నాన్న నిజంగానే ఫ్రిడ్జ్ లో బేర్ ఉందా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రోహిట్ టెక్ బగ్. స్టార్టింగ్లో తగ్లైఫ్ వీడియోస్ చూసారు కదా, మీకు 2 శాంపిల్స్ చూపించాను. అవి ఎలా చేయాలి ఇవాళ ట్యూటోరియల్లో చెప్తాను. దీనికి సంబంధించిన మెటీరియల్ లింక్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ నేను యూజ్ చేసిన కైన్మాస్టర్ మీకు కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇచ్చింది, దానికి మెసేజ్ చేస్తే మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఫస్ట్ మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వీడియో ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకున్నాక కరెక్ట్గా మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. కరెక్ట్గా మనకి పంచ్ ఎక్కడ వస్తుందో అక్కడ ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఒకటి కనబడుతుంది, షేర్ సింబల్ ఒకటి కనబడుతుంది. ఈ మధ్యలో క్యాప్చర్ సింబల్ ఉంటుంది, క్యాప్చర్ అండ్ యాజ్ ఏ క్లిప్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అప్పుడు ఇది ఒక లేయర్ కింద యాడ్ అవుతుంది. జస్ట్ దీన్ని ఒక 3-4 సెకండ్స్ మీ మ్యూజిక్ తగ్గట్టు పెంచుకొని దీని ఫిల్టర్స్కి వెళ్ళి బేసిక్కి వెళ్ళండి. బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ ఉంటుంది, అది యాడ్ చేయండి. ఇదంతా నార్మల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసాక లేయర్కి వెళ్ళి మీడియాకి వెళ్ళి డౌన్లోడ్స్కి వెళ్ళండి. మీకు కావాల్సిన స్పెక్స్ పిఎన్జీ ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ దీని కరెక్ట్గా మీకు సైజ్ అడ్జస్ట్ చేసుకోండి. నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ కీ సింబల్ కనబడుతుంది, క్లిక్ చేయండి. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ ప్లస్ యాడ్ చేయండి. మళ్ళీ స్టార్టింగ్లో కీ సింబల్ కనబడుతుంది కదా, దీన్ని కొంచెం ఫుల్గా రొటేట్ చేసేసి ఎక్కడ చోట నచ్చిన ఎడ్జ్లో పెట్టండి. ఇప్పుడు చూడండి మనకి యానిమేషన్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇదే సిగరెట్ సింబల్ పెట్టుకున్నాం. దీని సైజ్ డిక్రీజ్ చేసేయండి. డిక్రీజ్ చేసి కరెక్ట్గా నోట్ దగ్గర పెట్టుకోండి. ఇది సేమ్ ప్రాసెస్. కీ యాడ్ చేయండి. కొంచెం కరెక్ట్గా ఇది ఒక చోట వచ్చో చూడండి. ఇక్కడ కీ యాడ్ చేసి మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోండి. దీన్ని అలా రొటేట్ చేసి ఎక్కడో చోట పెట్టండి. ఇప్పుడు మళ్ళీ చైన్ తీసుకున్నారు కదా, దీన్ని కూడా సైజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇది కూడా అంత కీ యాడ్ చేసి కరెక్ట్గా ఎక్కడ వస్తున్నాయి చూసి ఇక్కడ కీ యాడ్ చేయండి. స్టార్టింగ్ కింద తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇలా పైకి వస్తుంది. ఇంకా దీని క్యాప్ లేయర్కి వెళ్ళండి. డౌన్లోడ్స్కి వెళ్ళి క్యాప్ ఉంటుంది, దీన్ని కూడా లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసి క్యాప్ కూడా సైజ్ అడ్జస్ట్ చేసుకోండి. నేను జస్ట్ మీకు అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా చేసుకోండి. స్టార్టింగ్కి మళ్ళీ కీ ఫ్రేమ్ ఇవ్వండి. కొంచెం ఎక్కడ దాకా వస్తున్నా కదా చూసి ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. స్టార్టింగ్కి వెళ్ళి దీన్ని ఫుల్ రొటేట్ చేసేయండి. చేసి ఇక్కడ పెట్టండి. ఇది కరెక్ట్గా తగ్గలేదు యానిమేషన్. ఇప్పుడు లోగో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇది యాడ్ చేసుకున్నాక ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీని సైజ్ అడ్జస్ట్ చేసుకొని ఏదో ఒక ఎడ్జ్లో పెట్టుకొని ఆల్వేజ్ యానిమేషన్కి వెళ్ళి పల్సర్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి వీడియో వస్తుంది, లాస్ట్కి బ్లాక్ అండ్ వైట్ అయిపోద్ది. ఇది మన టోటల్ యానిమేషన్. ఫైనల్గా తగ్లైఫ్ మ్యూజిక్ యాడ్ చేద్దాం. ఆడియోకి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తగ్లైఫ్ మ్యూజిక్ తెచ్చుకొని యాడ్ చేయండి.
కరెక్ట్గా బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ ఎక్కడ వస్తుందో అక్కడ ఆడియో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆడియో అండ్ మరి ఇంకో తెలుగు ఆడియో కూడా మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇవి మ్యాక్సిమం తగ్గలే వీడియోకి సరిపోతాయి. నా వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ స్టఫ్. థ్యాంక్ యూ.